చెంగు చెంగున ఎగురుతున్నాయి. రవ్వులు, బొచ్చెలు, చెల్లి చేపలు ఒక్కొక్కటి 2 నుంచి 10 కిలోలు బరువు తూగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాశుల కొద్దీ చేపలు దొరుకుతున్నాయి. వాగులు, వంకల్లో భారీగా ఎదురెక్కి రావడంతో మత్స్యకారులే కాదు స్థానిక యువకులు సరదాగా పట్టుకుంటున్నారు. అలుగు దూకి చెంగున దూకుతున్న చేపలు ఒడిసి పట్టుకుని అక్కడికక్కడే తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల కరత్వాడ ప్రాజెక్టుపై అలుగు పారుతోంది. వరద నీటితో పాటు చెరువులోని పెద్ద పెద్ద చేపలు అలుగుపై నుండి కొట్టుకు వస్తున్నాయి. వందల సంఖ్యలో చేపలు రావడంతో కరత్వాడ ప్రాజెక్టు వద్ద చేపలు పట్టడానికి ఎగబడ్డారు మత్స్యకారులు, గ్రామస్తులు. చేపలను పట్టుకునేందుకు బోధ్ మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరత్వాడ ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్నారు. 10 నుండి 20 కిలోల బరువున్న చేపలు మత్తడు దూకి వరద నీటిలో కిందకి కొట్టుకు వస్తుండటంతో చేపల కోసం జనం ఎగబడుతున్నారు. మత్స్య సంపద అంతా వరద నీటిలో కొట్టుకుపోతుందని జాలర్లు లబోదిబోమంటున్నారు. కరత్వాడ ప్రాజెక్టును నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారులకు భారీ నష్టం ఏర్పడుతోంది. మరోవైపు స్థానిక గ్రామస్తులు మాత్రం చేతికి చిక్కిన చేపలతో పండుగ చేసుకుంటున్నారు. ఈ వర్షాలు ఇలాగే కురిస్తే ప్రాజెక్టులోని చేపలన్నీ ఖాళీ అవుతాయని ఆందోళన చెందుతున్నారు. వాటర్ కొద్దిగా